మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వారు వన్ సైడే అంటున్నారు నందమూరి అభిమానులు. ఆల్రెడీ ఒక సినిమా అయితే రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ రావాల్సినటువంటి సినిమా జై సింహ. కాబట్టి ఆ సినిమా అయితే నిజంగా సూపర్ డూపర్ హిట్ అయి తీరుతుంది అని మాత్రం వాళ్ళు కంపల్సరిగా చాలా బల్లగుద్ది మరి చెప్తున్నారు. అభిమానులు అయితే పూర్తిగా నైరాస్యంలో ఉన్నట్లయితే కొంత పబ్లిక్ టాక్ లో కానీ అలానే పబ్లిక్ రెస్పాన్స్ లో అయితే కూడా బాగానే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి అజ్ఞాతవాసి అంచనాలను అందుకోవడంలో కొంచెం విఫలమైందేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ముందు ఎలా ఉంటుందో అనేది చెప్పలేము. అలానే ఎట్ ద సేమ్ టైమ్ నందమూరి నట వంశ కిరీటం నందమూరి బాలయ్య బాబు యొక్క జయసింహ మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి జస్ట్ 1 డే మాత్రమే టైం ఉన్న ఈ టైంలో ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో అయితే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక సినిమా కొంచెం తక్కువ డౌన్ ఫాలింగ్ లో ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ మూవీ మీదే జనాల ఆశలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మాత్రం కంపల్సరీగా హిట్ అయి తీరిందని మాత్రం ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ అయితే అజ్ఞాతవాసి మూవీకి మ్యూజిక్ ఎర్రగదీస్తాడు అని మాత్రం ఫ్యాన్స్ నిజంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఒక జల్సా కానీ లేకపోతే దాని తర్వాత వచ్చినటువంటి అత్తారింటికి దారేది కానీ ఎర్రగదీసిన విషయం తెలిసిందే మ్యూజిక్. అలానే దీనికి కూడా అతనుంటే బాగుండదు అని కూడా చాలా మంది చెప్పుకున్న విషయం అయితే తెలిసిందే. త్రివిక్రమ సినిమా కాదేమో అని కూడా చాలా మంది అయితే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూసినా కూడా జయసింహ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉండే అవకాశం ఉందేమో అని కూడా అంటున్నారు. కొంతమంది అయితే ఈ సినిమా బాగుందన్నారు కానీ ఎక్కువ శాతం మంది అయితే అంత ఇదిగా అయితే లేదన్న చెప్పిన పరిమళ మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ కి అయితే నిజంగా పిచ్చ సంతోషాలు అయితే మునిగి వెళ్తున్నాయి. ఎందుకంటే తన సినిమా రాబోతున్న ఆనందంలో వాళ్ళు ఉక్కిరివిక్కిరైపోతున్నారు. పూనకాలు అయితే వస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి నెక్స్ట్ వార్ వన్ సైడ్ అని ఆ అభిమానులు అయితే ధీమాగా ఉన్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.